నగరంలోని స్థానిక సంతపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఈరోజు మధ్యాహ్నం ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య మరియు టౌన్ డీఎస్పీ సింధు ప్రియా పర్యవేక్షణలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి 5 కేజీల గంజాయి అమ్మతో పట్టుబడిన 39 సంవత్సరాల వయసు గల రంజిత్ నాయకని కేసు విషయాలను తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సి దశరథ రామారావు, ఎస్ఐ బాలకృష్ణ, ఏసి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, మల్లికార్జున్, విజయ్ మోహన్, అల్లబక్షు వెంకటేశ్వర్లు, గోపి, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మనకి రీసెంట్ గా ఏంటి అంటే గాంజా టౌన్ లో గాంజా అమ్ముతున్నారు, విక్రయిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తో మన సంతపేట పిఎస్ ఇన్స్పెక్టర్ గారు దశరథ రామారావు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో రీసెంట్ గా ప్రాపర్ అంటే ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం పొర్లుకట్ట దగ్గర పెన్నా నదిలోకి వెళ్లే దారిలో రంజిత్ నాయక్ అని చెప్పి ఇతను ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొని వచ్చి మిగతా A2 నుంచి A4 వరకు ఎవరైతే ఉన్నారో భాను ప్రకాష్, హుస్సేన్, వంశీకృష్ణ, రఫీ వీళ్ళందరూ ఇక్కడ లోకల్ పెడ్లర్స్ అనమాట. అక్కడ అతను తక్కువ రేట్ కి అంటే కేజీ ఒక 5,000 అట్లా తీసుకొచ్చి వీళ్ళ వరకు రీచ్ అయ్యేసరికి కన్స్యూమర్స్ వరకు వెళ్ళేసరికి ఫైనల్ గా అది ఆల్మోస్ట్ 50,000 రూపీస్ వరకు వెళ్తుంది రేట్. సో దాని ప్రకారము వీళ్ళంతా ఎప్పటి నుంచో ఇలాంటి చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడి అలానే ఈ ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన ఈ గంజా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి విక్రయిస్తుండగా మొత్తం 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళపైన ప్రాపర్ గా NDPS సెక్షన్స్ ప్రకారం కేసెస్ పెట్టడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ కి పంపిస్తాము. సో దీంట్లో ముఖ్యంగా అందరికి ఏంటి అని అంటే మనకి 0 టాలరెన్స్ టువర్డ్స్ గంజా కానీ ఎనీ అదర్ డ్రగ్స్ కానీ మొత్తం స్టేట్ అంతా కూడా 0 టాలరెన్స్. అట్లానే నెల్లూరులో కూడా 0 టాలరెన్స్ పాలసీ. ఎక్కడ కానీ గంజాయి విక్రయిస్తున్నారు లేదంటే కన్స్యూమ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళపైన NDPS యాక్ట్ ప్రకారం కేసెస్ విధించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా యూత్ కి చెప్పేది ఏంటి అని అంటే ఈ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ టెంపరీగా మీకు హ్యాపీనెస్ అనేది ఇస్తాయి, బట్ లైఫ్ లాంగ్ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకసారి NDPS కేసు పెట్టాము అని అంటే మీకు ఎలాంటి ఉద్యోగాలు కానీ ఏమి రావు, మీ ఫ్యూచర్ అంతా అసలు అంధకారంగా మారుతుంది. సో ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అట్లానే మేము స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి ఈ మెయిన్ గా ఎక్కడైతే గంజాయి విక్రయిస్తున్నారో అంటే ఈవినింగ్ టైమ్ ఏవైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయో లేకపోతే కొంచెం చీకటి ప్రదేశాలు కావచ్చు లేకపోతే కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర ఇట్లాంటి వాటి వద్ద నిఘా పెట్టడం జరిగింది. మా దగ్గర ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారు అనే లిస్ట్ అనేది మేము తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇట్లాంటి చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు అని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్ ని. ఈ కేసు విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ 5 కేజెస్ గంజా పట్టుకున్న ఈ దశరథ రామారావు గారు అండ్ టీమ్ బాలకృష్ణ ఎస్ఐ గారిని అట్లనే వెంకటేశ్వర్లు ఏఎస్ఐ గారు, సుబ్బారావు, మల్లికార్జున్, విజయ్ మోహన్, అల్లబక్ష్ వెంకటేశ్వర్లు, గోపి వీళ్ళంతా మా టీం అండి. స్టాఫ్ సంతపేట పోలీస్ స్టేషన్ టీమ్ వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ఏవైతే గంజాయి రిలేటెడ్ విక్రయాలు జరుగుతున్నాయి అనే దాని మీద మేము ఇంకా కూడా ఫోకస్ పెట్టి ఈ నెల్లూరు టౌన్ లో గంజా ఎవరైతే విక్రయిస్తున్నారో వీళ్ళ మీద కఠినంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ టైం మిడ్-నైట్ వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అంటే ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడకుండా మేము వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, కార్డన్ అండ్ సర్చెస్, నాకాబందీ ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నాము. ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా మాకు గనక అంటే వెపన్స్ లేకపోతే వేరే వ్యక్తిని ఇతరులని హానిపరిచే వస్తువులు కర్రలు అయి ఉండొచ్చు ఇలాంటివి ఏమైనా దొరికినా దాని రిలేటెడ్ కత్తులు కనుక క్యారీ చేస్తే వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ అనేది విధించడం జరుగుతుంది. అలానే ఎవరి దగ్గర చిన్న మొత్తంలో గంజాయి దొరికినా కూడా అది ఎన్ని గ్రాములన్నా అయి ఉండొచ్చు, 1 గ్రామ్ అయినా అయి ఉండొచ్చు, ఎన్ని గ్రాములన్నా అయి ఉండొచ్చు, అలాంటి దొరికితే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. గంజాయి తాగిన వ్యక్తి ఎలా వ్యవహరిస్తున్నాడు అనే అతన్ని చూసి ఐడెంటిఫై చేసి అతని పైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. నిఘా పెట్టి అతను ఎవరి దగ్గర విక్రయిస్తున్నాడా అలాంటి దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టి ఆ గంజా అమ్మేవాడిని తీసుకునే వాళ్ళని ఇద్దరిని కూడా ప్రాపర్ గా యాజ్ పర్ లా శిక్షించడం జరుగుతుంది. కృష్ణకాంత్ IPS గారు అలానే అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య మేడం వీళ్ళిద్దరు ఆదేశాలతోని రెగ్యులర్ గా ఈ గాంజా రిలేటెడ్ ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో లేదంటే ఎక్కడ నుంచి అయితే మనకు అది తీసుకొని వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి అనే దాన్ని ముఖ్యంగా మనము దృష్టిలో ఉంచుకొని ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో అందరూ ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. NDPS యాక్ట్
దాని ప్రకారం కేసు పెడితే చాలా శిక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి కాలేజెస్లో ఫామ్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అంటే గంజాయి సేవిస్తే ఎలాంటి హానికరమైన పరిస్థితులు ఉంటుంది వాళ్ళకి హెల్త్ పరంగా కానీ, లేకపోతే లీగల్గా ఎలాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈగల్ క్లబ్స్ అనేది కూడా ఫామ్ చేయడం జరిగింది. అలానే ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళకి గంజాయి అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, లేదంటే ఎవరిపైన ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఖచ్చితంగా 1972 ఈ నంబర్కి కనుక ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. మీ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఈ టోల్ ఫ్రీ నంబర్ 1972ని కూడా అందరూ యూటిలైజ్ చేసుకొని మాకు ఈ గంజాయి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా తెలియజేస్తే మేము అక్కడ వెంటనే స్పందిస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.